వాటర్ మిలన్ని తయారు చేసుకున్నాం ఈరోజు. వాటర్ మిలన్ కోసమని నేను 3 కలర్స్ తీసుకున్నాను. మనకి ఈ 3 కలర్స్ కావాలి. ఫస్ట్ ఈ రెడ్ కలర్ తోటి 2.5 mm తీసుకున్న హుక్, ఓకేనా. తర్వాత మ్యాజిక్ రింగ్ వేసి 6 సింగిల్ క్రోషియా చేయాలి, ఓకేనా. సిక్స్ సింగిల్ క్రోషియా చేస్తున్నాను. 1 2 3 4 5 6 సింగిల్ క్రోషియా చేసిన తర్వాత మనం యార్ని కొంచెం థ్రెడ్ ఎండింగ్ యార్ని దగ్గరగా లాగేయండి. తర్వాత ఫస్ట్ స్టిచ్లో మనము స్లిప్ నాట్ వేసుకోవాలి. స్లిప్ నాట్ వేసుకుంటే మనకి ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అవుతుంది. అండ్ సెకండ్ రౌండ్ కోసము సింగిల్ చైన్ వేసి నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్క చైన్లో 2 సింగిల్ క్రోషియా చేయాలి. మొత్తం ఇంక్రీజ్ చేయాలి. ఒక చైన్లో 2 సింగిల్ క్రోషియా చేయాలి. 1 and 2 సింగిల్ క్రోషియా, ఓకేనా. ఇక్కడ పిన్ పెట్టుకున్నాము. మళ్ళీ ఇక్కడ 1 2 మొత్తం సింగిల్ క్రోషియా తోటే స్టిచ్ చేసుకుంటాము. 1 2 1 2 1 తర్వాత పిన్ తీసేసి ఇక్కడ సింగిల్ స్లిప్ నాట్ వేసేద్దాము. వేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ నుంచి మనము థర్డ్ రౌండ్ మాత్రం హ్యాండ్ ఓవర్ చేసి 1 సింగిల్ క్రోషియా అండ్ 1 ఇంక్రీజ్ మనం ఇంక్రీజ్ చేయాలి. 1 సింగిల్ క్రోషియా 1 ఇంక్రీజ్, అలాగా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. 1 సింగిల్ క్రోషియా 1 ఇంక్రీజ్, ఇలాగే మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్ స్టిచ్ వచ్చింది. లాస్ట్ స్టిచ్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ స్లిప్ నాట్ వేసాను. నెక్స్ట్ మనకి ఇలాగ ఇంకొక సెకండ్ రో వేయాలి కదా. 1 2 3 రోస్ అయిపోయినాయి. ఇప్పుడు 4th రో వేయాలి. 4th రోకి మళ్ళీ 2 సింగిల్ క్రోషియాస్ చేయాలి. 2 సింగిల్ క్రోషియాస్, తర్వాత 1 ఇంక్రీజ్, ఓకేనా. 1 సింగిల్ క్రోషియా 2 సింగిల్ క్రోషియాస్ చేయాలి. 2 సింగిల్ స్టిచెస్, 1 ఇంక్రీజ్ స్టిచ్చింగ్, 2 సింగిల్ స్టిచెస్, 1
ఇంక్రీజ్. అలాగా టోటల్ కంప్లీట్గా వేసేసేయాలి. ఓకేనా. 2 సింగిల్ స్టిచెస్, 1 ఇంక్రీజ్. చూడండి మీకు అర్థమవుతుందో లేదో, అంటే క్లియర్గా కనిపిస్తుందో లేదో తెలియదు. ఓకేనా. ఇలాగే మొత్తం స్టిచ్ చేసుకోవాలి. 4th రౌండ్ కంప్లీట్ అయింది. అండ్ స్లిప్ నాట్ వేస్తున్నాను లాస్ట్ స్టిచ్. ఇప్పుడు మనము ఫోల్డింగ్ ఇది చూస్తున్నాను నేను. ఓకేనా. ఇప్పుడు 5th రౌండ్ని 3 సింగిల్ స్టిచెస్, 1 ఇంక్రీజ్ స్టిచ్. ఓకేనా. 3 సింగిల్ స్టిచెస్, 1 ఇంక్రీజ్ వేయాలి. 1 2 వేసాను. 3 ఇంక్రీజ్ సింగిల్ స్టిచెస్, 1 ఇంక్రీజ్. ఓకేనా. 3 సింగిల్ స్టిచెస్, 1 ఇంక్రీజ్. నేను చెప్పిన విధంగా వేస్తే స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ సర్కిల్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇది అటు ఇటుగా రౌండ్ అనేది వస్తుంది. లేకపోతే ఇవి మన ఇష్టం వచ్చినట్లుగా వేస్తే కరెక్ట్గా రాదు, ఫామ్ కరెక్ట్గా రాదనమాట. అందువల్ల మనం నీట్గా కౌంట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా. 1 2 3 సింగిల్ క్రోషియా అండ్ 1 ఇంక్రీజ్. ఇలాగే మొత్తం స్టిచ్ చేసుకోవాలి. 5th రౌండ్ కంప్లీట్ అయింది. అండ్ ఇక్కడ స్లిప్ నాట్ వేసేసి ఇక్కడ తీసేస్తున్నాను ఈ స్టిచ్ని. రెడ్ కలర్ని ఇక్కడ చిన్న నాట్ వేస్తున్నాను, సింగిల్ స్టిచ్ చేసి థ్రెడ్ని తీసేస్తున్నాను. ఓకేనా. బ్యాక్ సైడ్కి ఇన్సర్ట్ చేసేసుకున్నాము. తర్వాత వైట్ కలర్ తీసుకోవాలి. మనము వైట్ వాటర్ మిలన్ కదా, అందుకని సేమ్ కలర్స్ తీసుకున్నాను. ఓకేనా. ఇవి చిన్నపిల్లలకి నేర్పించడం అలవాటు చేస్తే వాళ్ళకి మంచి హాబీగా ఉంటుంది. కదలకుండా కూర్చుంటారు. వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చిన్న చిన్న టాయ్స్ వాళ్ళ చేతులతో వాళ్ళే తయారు చేసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు. ఓకేనా. ట్రై చేయండి ఒకసారి. 1 మళ్ళీ సింగిల్ సేమ్ ఇక్కడ కూడా సింగిల్ క్రోషియానే. ఓకేనా. మనం థ్రెడ్స్ తోటి మ్యాజిక్ చేయొచ్చు. ఓకే. మళ్ళీ ఇక్కడ కూడా సింగిల్ క్రోషియా చేయాలి. ఇక్కడ మనం ఇప్పుడు 6th రౌండ్ కదా, 4 సింగిల్ క్రోషియాస్, 1 ఏమో ఇంక్రీజ్. ఓకేనా. 4 సింగిల్ క్రోషియాస్, 1 ఇంక్రీజ్ చేయాలి. ఓకే. 1 ఇప్పుడు కలర్ చేంజ్ చేసా కదా, నీట్గా బాగా కనిపిస్తుంది మీకు. 2 3 4 వచ్చాయి సింగిల్ క్రోషియాస్ అండ్ 1 ఇంక్రీజ్. 1 2 ఈ థ్రెడ్ని కట్ చేద్దాము. ఓకేనా. సేమ్ అలాగే మొత్తం స్టిచ్ చేసుకుందాము. 1 2 3 4 తర్వాత 5th వన్ ఇంక్రీజ్. ఇదిగోండి క్లియర్గా ఇక్కడ అర్థం కనిపిస్తుంది.
చూడండి. ఓకేనా? 1 2 ఇంక్రీజెస్. ఓకే, సేమ్ ఇలాగే మొత్తం స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్ స్లిప్ నాట్ వేసేయాలి. ఇక్కడ స్లిప్ నాట్ వేసేసి థ్రెడ్ని ఇక్కడ చిన్న నాట్ వేసేసి ఇది థ్రెడ్ తీసేయాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఈ థ్రెడ్ని కూడా లోపలికి ఇన్సర్ట్ చేసుకున్నాము. ఇన్సర్ట్ చేసుకొని ఇవన్నీ కట్ చేసేద్దాము. కట్ చేసుకున్న తర్వాత ఇలాగా ఫోల్డ్ చేసేయండి. ఇది సర్కిల్ని ఫోల్డ్ చేసేయండి. ఓకేనా? ఇప్పుడు ఈ థ్రెడ్ గ్రీన్ కలర్ యార్ని తీసుకున్నాను. గ్రీన్ కలర్ తోటి స్లిప్ నాట్ వేసి ఇక్కడ హాఫ్ క్రోషియా చేద్దాము. స్టార్టింగ్ నుంచి ఇక్కడ హుక్ని ఇన్సర్ట్ చేశాను. ఇక్కడ ఇన్సర్ట్ చేసి ఇక్కడ చిన్న సింగిల్ చైన్ వేస్తున్నాను. సింగిల్ చైన్ వేసిన తర్వాత మళ్ళీ ఈ స్టిచ్ నుండి సేమ్ స్టిచ్ నుండి హాఫ్ క్రోషియా చేయాలి. రెండుటికి కలిపి స్టిచ్ చేయాలి. రెండు కలిపి రెండు స్టిచ్చెస్లో నుంచి హుక్ని ఇన్సర్ట్ చేయాలి. టూ సైడ్స్లో నుంచి. ఓకేనా? ఓకే, టూ సైడ్స్ మనకి స్టిచ్ రావాలి. ఇక్కడ నేను 2 సింగిల్ స్టిచెస్ 1 ఇంక్రీజ్ చేశాను మొత్తం. ఓకేనా? మనకి సర్కిల్ నీట్గా కనిపిస్తుందని, రౌండ్ సర్కిల్ వస్తుందని 2 వేసాను. ఓకే, ఇవి మనం డ్రెస్సెస్ పైన కూడా స్టిచ్ చేసుకోవచ్చు, బాగుంటాయి. పిల్లలకి షర్ట్స్ పైన స్టిచ్ చేయొచ్చు ఇలాగా స్టిచ్ చేసుకొని. వర్క్ నేర్చుకోవడం వల్ల మనకు అది యూజే అవుతుందండి. ఏదైనా సరే వేస్ట్ ఏం కాదు, టైంపాస్ అవుతుంది.
ఓకేనా, బాగుంది కదా. ఇప్పుడు కట్ చేసేసుకొని చూడు ఎంత బాగుందో, అసలు చాలా నీట్గా వచ్చేసింది. ఇవి థ్రెడ్ని మనం లోపలికి ఇన్సర్ట్ చేసేద్దాము. ఓకేనా, లాస్ట్ స్టిచ్ బాగుంది. లాస్ట్గా ఫైనల్గా ఇంకా లైట్గా బ్లాక్ తోటి స్టిచ్ చేసుకున్నాము. చిన్న థ్రెడ్ నేను బ్లాక్ తీసుకున్నాను, బ్లాక్ హ్యార్ని తీసుకున్నాను. ఇక్కడ వెనక నాట్ వేయట్లేదు, నాట్ వేయకుండా ఇక్కడ స్టిచ్ చేసుకుంటున్నా. లోపల నుంచి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలాగా పట్టుకొని చిన్న చిన్న నాట్స్ వేయాలి. మనకి సీడ్స్ లాగా, బ్లాక్ సీడ్స్ ఉంటాయి కదా మనకి పుచ్చకాయలో, అలాగా చిన్నవి. మన వాటర్ మిలన్ రెడీ అయిపోయిందండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నా వర్క్కి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.